నమస్కారం. నా పేరు మధులిక. నేను ఆర్టీఓ నర్సరావుపేట. ఎడ్లపాడు మండలికి సంబంధించి ఏఈఎల్సీకి సంబంధించిన ఒక స్కూల్ అండ్ ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఈ స్కూల్కి డొనేషన్ చేశారో, ఈ ల్యాండ్ డొనేషన్ చేశారో, వారి ఇరువురి మధ్య వచ్చిన వివాదం నుండి మనకు గ్రీవెన్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు నాకు డిఓ గారికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఇక్కడ గ్రౌండ్లో ఏంటి పరిస్థితి అని తెలుసుకోవడానికి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఈ మీటింగ్లో గ్రామస్తుల తరఫున అండ్ ఆల్సో ఒక కమిటీ ఉంది ఇక్కడ, ఈ స్కూల్ డెవలప్మెంట్ సొసైటీ, ఆ సొసైటీ తరఫున, తర్వాత ఏఈఎల్సీ వారి తరఫున వాదనలు అనేది విన్నాము. అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకున్నాము. జిల్లా కలెక్టర్ గారికి వెంటనే దీని గురించి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా స్కూల్ స్ట్రెంగ్త్ అన్నది ఈ సంవత్సరం అసలు 0, మనకు అడ్మిషన్స్ అనేవి లేవు. అండ్ ముందు నుంచి చూస్తే గ్రాడ్యువల్గా స్కూల్ స్ట్రెంగ్త్ అనేది, స్టూడెంట్ స్ట్రెంగ్త్ అనేది చాలా తగ్గుకుంటూ వచ్చింది. సో ఇదంతా కూడా కలెక్టర్ గారికి నివేదిక ద్వారా అందిస్తారు. సో ఆ నివేదికను బేస్ చేసుకుని కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్ వచ్చేసి మనకి ఏఈఎల్సీ వాళ్ళ తరఫున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం 5 acres ల్యాండ్లో ఫ్లాట్స్ వేసి అమ్ముతున్నారు, దాని అమ్మకాలకి పెట్టడం జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఈ 7 ఎకరాలని పరిశీలించాము ఈ స్కూల్ తరఫున. దగ్గరలో మనకు జెపీ హై స్కూల్ కూడా ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తున్నాము. సో ఏవైనా అలా ఫ్లాట్లు వేసే పరిస్థితి ఏమైనా ఉందా, లోకల్గా ఏం జరుగుతుంది అని గ్రౌండ్ లెవెల్లో విచారణ చేయడానికి వచ్చాము. ఈరోజు నాతో పాటు డిఓ గారు, డిప్యూటీ డిఓ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు అందరూ కూడా. ఇక్కడ ఫ్లాట్లు అయితే ఏమీ లేవు, బట్ స్కూల్ పరిస్థితి గురించి ముఖ్యంగా డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. మొదటిగా ఏదైతే ఈ స్కూల్కి సంబంధించి ఈ గ్రామస్తులు ల్యాండ్ కానీ ఈ బిల్డింగ్ కానీ డొనేట్ చేశారో, మెయిన్గా పిల్లలకి విద్యను అందించాలి స్వార్థం లేకుండా అని చెప్పేసి దాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత అది గ్రాడ్యువల్గా స్టూడెంట్స్ అనే స్ట్రెంగ్త్ కూడా తగ్గుకుంటూ వచ్చింది. ఇదంతా కూడా కలెక్టర్ గారికి నివేదిక ద్వారా అందిస్తాం. అంటే అభివృద్ధి కానీ వదిలేసి గ్రౌండ్ పోతుందని పెట్టమైంది. అసలు స్కూలే మూతపడుతున్నప్పుడు అది వదిలేసి గ్రౌండ్ కోసం పార్కు రావటం అసలు అది ధర్మం కాదు. అంటే వాళ్ళు కంప్లైంట్ ఒకటి ఇచ్చారు, దాంతో పాటు మిగతావన్నీ కూడా అంశాలన్నీ పరిశీలించాము. వీటితో పాటు అవన్నీ కూడా నివేదికలో స్కూలే పోతున్నప్పుడు గ్రౌండ్ ఎందుకు వాళ్ళకి అదే అన్ని వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఉపాధ్యాయులు లేకే స్కూల్ పోయింది, 0కి వచ్చింది. మరి ఉపాధ్యాయులు స్ట్రెంత్ పెంచితే దాన్ని కూడా పరిశీలించి కరెక్ట్గా డెసిషన్ 2021 నుంచే ఉపాధ్యాయులు తగ్గిపోయారు, గ్రాడ్యువల్గా పిల్లలు కూడా తగ్గిపోయారు. అదంతా చూసుకోకుండా గ్రౌండ్ పోతుందని, ఫ్లాట్లు పోతుందని ఆస్తుల మీద కొద్దిపోయారు. ఏది అయినా మనకు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్లో ఎంత వాస్తవం ఉంది అన్నది మనం వచ్చి ఎంక్వైరీ చేస్తాము. దానితో పాటు మిగతా అంశాలు ఏవైతే గ్రామస్తులు మా దృష్టికి తీసుకొచ్చారో వాటి గురించి కూడా పేపర్స్ కొన్ని ఇచ్చారు కదా మీకు, దాంట్లో నిర్వహణ మాత్రమే అప్పగించారా? అది ఇంకా పరిశీలించాలి. ఇప్పుడు ఇంకా ఎంక్వైరీకి వచ్చాము. వాళ్ళ తరపున ఏవైతే వాదనలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పత్రాలు అనేవి ఇచ్చారు. వాటన్నింటినీ పరిశీలించి నివేదిక ద్వారా కలెక్టర్ గారికి సమర్పిస్తాం. థ్యాంక్ యూ.